హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి ఫ్యామిలీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సముద్రకని మరియు గౌతమ్ వసుదేవ్ మీనన్ కలిసి నటించినటువంటి కార్మెని సెల్వం. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్లో దుబాయ్లో డ్రైవర్గా వర్క్ చేస్తున్నటువంటి మన హీరో సెల్వంని చూపించడం జరుగుతుంది. తను దుబాయ్లో ఫుల్ బిజీగా వర్క్ చేస్తూ రెండు చేతుల కూడా డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటాడు. అయినప్పటికీ సెల్వం మాత్రం సంతోషంగా లేకుండా ఎప్పుడు తన భార్యని మరియు కొడుకుని కూడా గుర్తు చేసుకుంటూ ఎప్పుడెప్పుడు ఇండియాకి వెళ్లిపోవాలని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క తన భార్య అయినటువంటి శాంతి మాత్రం ఇండియాలో నా భర్త దుబాయ్ లో డ్రైవర్ గా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు అంటూ చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఈ సెల్వం మాత్రం దుబాయ్కి వచ్చినప్పటి నుంచి కూడా తిరిగి ఇండియాకి వెళ్లిపోవాలని ఆలోచిస్తూనే ఉంటాడు. అలా ఒక నెల గడుస్తుంది. తనకి ఫస్ట్ మంత్ శాలరీ కూడా వస్తుంది. ఆ తర్వాత తను వెంటనే తనని ఎవరైతే దుబాయ్కి తీసుకొచ్చారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్న నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, వెంటనే నన్ను ఇండియాకి పంపించేయి, నాకు నా కొడుకు మరియు నా భార్య ఇద్దరు కూడా గుర్తుకొస్తున్నారు అంటూ ఉంటాడు. అయితే ఆ మాటలు విన్న వ్యక్తి వెంటనే సెల్వంని చూసి, సెల్వం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు? ఇండియాలో 6 నెలల్లో సంపాదించాల్సిన డబ్బుల్ని నువ్వు కేవలం 30 రోజుల్లోనే సంపాదించేశావు. ఊర్లో చాలా అప్పులు ఉన్నాయని చెప్పావు కదా, అవన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి. అనవసరంగా నువ్వు ఇప్పుడు ఇండియాకి వెళ్ళాలని కోరుకోకు. నీ గురించి నేను చాలా రికమెండేషన్ చేసి ఈ జాబ్ లో పెట్టాల్సి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఇండియా కంటే అస్సలు కుదరదు. ఏదో ఒక రోజు మీ ఇంటి ఓనర్ నీకు టికెట్ వేసి ఇండియాకి పంపిస్తారు. అప్పటి వరకు నువ్వు ఇండియాకి వెళ్ళడం కుదరదు. కనీసం 1 year పాటైనా ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. అయినా నువ్వు బాగా డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకుని వెళితే నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంతోషపడతారు కదా, నా మాట విని ఇక్కడే ఉండు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో సెల్వం చాలా కష్టపడుతూ అక్కడ డ్రైవర్ గా వర్క్ చేస్తూ అక్కడ తనతో పాటు జాబ్ చేస్తున్న వాళ్ళందరినీ చూసి చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు. అక్కడ తనలాగే చాలా మంది ఇండియా నుంచి అక్కడికి వచ్చి జాబ్స్ చేస్తూ సాయంత్రం అవగానే ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈ సెల్వం మాత్రం ఫోన్ చేయకుండా, ఫోన్ తీసుకుంటే రోజు ఫోన్స్ చేస్తూ అదొక అలవాటైపోతుంది. అప్పుడు ఈ కాస్త పని కూడా చేయలేమని ఫోన్ కూడా తీసుకోకుండా అవాయిడ్ చేస్తూ అప్పుడప్పుడు మెసేజ్లు మాత్రమే పెడుతూ చాలా కష్టంగా అక్కడ పని చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకు ఆ సెల్వం ఎందుకు దుబాయ్కి రావాల్సి వచ్చిందో చూపించడం జరుగుతుంది. స్టోరీ కథానికి వెళ్తుంది. బీచ్ పక్కన ఉన్నటువంటి ఇంట్లో సెల్వం వాళ్ళ ఫ్యామిలీ రెంట్ కి చాలా హ్యాపీగా బ్రతుకుతూ ఉంటారు. సెల్వం కష్టపడి సంపాదించిన డబ్బులన్నింటినీ కూడా ఇంటికి తీసుకొచ్చి తన వైఫ్ కి ఇవ్వగా, తన వైఫ్ ఆ డబ్బులన్నింటినీ కూడా 3 హుండీలు కొని, ఒక హుండీలో వేసే డబ్బులు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుమలకి వెళ్లి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అక్కడ డబ్బులు దాస్తూ ఉంటుంది. రెండవ హుండీలో వేసే డబ్బులు మాత్రం వాళ్ళు ఎప్పటికైనా ఒక శాశ్వతమైన ఇల్లు కట్టుకోవాలి అనే డబ్బులు దాస్తూ ఉంటుంది. 3వ హుండీలో మాత్రం తన కొడుకు చదువు కోసమని డబ్బులు దాస్తూ ఉంటుంది. ఇది చూసినటువంటి సెల్వం మాత్రం తన వైఫ్ అయినటువంటి శాంతిని చూసి, ఎందుకే ఆ విధంగా డబ్బులన్నింటినీ కూడా దాచిపెడుతున్నావు, మనం ఒక్కసారి ఇక్కడ బ్రతుకుతాం కదా, ఆనందంగా జీవించేసి ఈ భూమి మీద నుంచి పైకి వెళ్లిపోదామని అంటూ ఉంటాడు. అయితే శాంతి మాత్రం అలా కాదు, డబ్బుల్ని ఇప్పుడు సేవ్ చేసుకోకపోతే ఫ్యూచర్ లో మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని డబ్బుల్ని బాగా సేవ్ చేస్తూ ఎప్పటికైనా మనం సొంత ఇంటిని కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అని అంటూ ఉంటుంది. దాంతో సెల్వం బాగా ఆలోచించి వెంటనే తన వైఫ్ అయినటువంటి శాంతిని చూసి, ఏంటి నీకు సొంత ఇల్లు కావాలి అంతే కదా అని వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటి పక్కనే ఒక చెట్టు దగ్గరికి వెళ్లి ఆ చెట్టులో ఒక హౌస్ ట్రీని నిర్మించిస్తాడు. ఆ ఇంటికి శాంతి నిలయం అనే పేరు కూడా పెట్టి వెంటనే తన వైఫ్ ని చూసి, చూసావా నీ ఇంటి నిర్మాణం కూడా పూర్తయిపోయింది, నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా అంత టెన్షన్ పడకు, హ్యాపీగా జీవించి హ్యాపీగా ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటూ ఉంటాడు. ఈ సెల్వం ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ దగ్గర డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ పేరు సంపత్. తను తన భార్య మరియు తన పాపతో జీవిస్తూ ఉంటాడు. వాళ్ళందరూ కూడా సెల్వం ని ఒక డ్రైవర్ లాగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు సంపత్ బిజినెస్ పని మీద బయటికి వెళుతూ ఉండగా తన భార్య సంపత్ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఎలాగో బిజినెస్ పని మీద విదేశాలకు వెళుతున్నావు కదా, నేను పాప కూడా నీతో పాటు వస్తాం, నిన్ను మేమేమీ డిస్టర్బ్ చెయ్యం, నీ మీటింగ్ లో నీ పని అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రి సమయంలో మాత్రమే మమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళి అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న సంపత్ వెంటనే తన వైఫ్ ను చూసి, నేనేమి పిక్నిక్ వెళ్ళడం లేదు కదా, ఇలా వెళ్తే నా పని నడవదు, మరోసారి నువ్వు అన్నట్లుగా మనం అందరం కలిసి మన ఫ్యామిలీ మొత్తం కూడా ఒక ట్రిప్ కి వెళదాం, అంతేకాని
అంతేకాని బిజినెస్ పని మీద వెళ్లే సమయంలో మాత్రం ఇలా కుదరదు అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సంపత్ వాళ్ళ వైఫ్ కూడా సంపత్ని అర్థం చేసుకుని సంపత్ చెప్పిన దానికి ఒప్పుకుంటుంది. ఖచ్చితంగా మరో పక్క సెల్వంకి తన చెల్లెలు ఫోన్ చేసి, అన్నయ్య మా అమ్మాయి పెద్ద మనిషి అయ్యింది, ఫంక్షన్ చేసుకుంటున్నాం, మీ ఫ్యామిలీ మొత్తం కూడా తప్పకుండా రావాలి అని చెప్పడంతో సెల్వం వెంటనే ఇంటికి వెళ్లి మీనాకి విషయం మొత్తం చెప్పి వెంటనే ఆనందంగా అక్కడి నుంచి బయలుదేరి ఆటోలో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో శాంతి మన సెల్వం ను చూసి, ఏంటి ఇలా ఆటోలో వెళుతున్నాం, మనం సొంతంగా కారును కొనుక్కుని ఉంటే చాలా బాగుండేది కదా అని అంటూ ఉంటుంది. అయితే సెల్వం మాత్రం అవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాడు. ఆ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళినటువంటి సెల్వం వెంటనే ఒక 5,000 రూపాయలను అక్కడ చదివింపులు రాయించబోతూ ఉంటాడు. అది గమనించినటువంటి సెల్వం సిస్టర్ వెంటనే సెల్వం పక్కకి తీసుకుని వెళ్లి, అన్నయ్య మీరు ఇబ్బందులో ఉన్నారన్న విషయం నాకు తెలుసు, అంత మాత్రం నువ్వు 5,000 రూపాయలు ఇక్కడ చదివింపులు చేస్తే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు, నా దగ్గర ఒక 50,000 రూపాయలు ఉన్నాయి, వాటిని నువ్వు తీసుకుని వెళ్లి ఏదైనా బంగారం షాప్ లో చైన్ తీసుకొచ్చి అమ్మాయి మెడలో వెయ్యి అని అంటుంది. ఆ మాటలో ఉన్న సెల్వం వెంటనే శాంతి దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా శాంతికి చెప్పి, మా చెల్లెలు ఈ విధంగా అంటుంది, కానీ అలా చేయడం కరెక్ట్ కాదు, మన దగ్గర ఉన్నది 5,000 కదా, 5,000 చదివించి వెళదాం, ఎవరేమనుకుంటే మనకెందుకు అని అంటూ ఉంటాడు. దానికి శాంతి వెంటనే తన హస్బెండ్ ను చూసి మాట్లాడుతూ, నీ చెల్లెలేమి నీ మీద దయతో డబ్బులు ఇవ్వడం లేదు, తను నిన్ను అవమానిస్తుంది, నీకు అవమానం జరిగితే నేను ఊరుకోను అని తను వేగంగా ఇంటికి వెళ్లి తన ఇంట్లో 3 హుండీల్లో డబ్బులు దాచి ఉంది కదా ఆ డబ్బుల్ని తీస్తుంది. ఆ వెంటనే ఆ డబ్బులు కూడా సరిపోవని తన మెడలో ఉన్నటువంటి తాలిబొట్టును కూడా తాకట్టు పెట్టి ఆ తర్వాత ఒక చైన్ తీసుకొచ్చి పాప మెడలో వేస్తారు. ఇది మొత్తం గమనించినటువంటి సెల్వం బావ వెంటనే సెల్వం ను చూసి, ఏంటి బావ ఇంత డబ్బులు పెట్టుకుని డబ్బులు లేని వాడిగా మొదట్లో 5,000 రూపాయలు మాత్రమే చదివింపులు చదివించి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నావా, ఇంత పిసినారి వాడిలా ఉన్నావేంటి బావా అంటూ ఎగతాళి చేస్తాడు. దాంతో వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అయినటువంటి సెల్వం ఫ్యామిలీ చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత సెల్వం తన వైఫ్ అయినటువంటి శాంతిని చూసి, ఎందుకే తాలిబొట్టును కూడా తాకట్టు పెట్టి చైన్ చేయించావు అని తిడుతూ ఉంటాడు. అయితే శాంతి మాత్రం సెల్వం ను చూసి, అంత ఖర్చు పెట్టి చైన్ తీసుకు వెళ్ళినప్పటికీ మనల్ని అవమానించి పంపించారు, నువ్వేమో ఉన్న దాంట్లో సర్దుకోవాలి, మధ్యతరగతి జీవితమే జీవించాలి అంటూ ఉంటావు, రేపు నీ కొడుకు పెద్ద అయిన తర్వాత నా తండ్రి నా కోసం ఏం సంపాదించాడు అంటే ఏం సమాధానం చెప్పగలవు అంటూ ఉంటుంది. దాంతో సెల్వం ఆ రోజు రాత్రంతా కూడా తన వైఫ్ అడిగినటువంటి ఆ మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సెల్వం వాళ్ళ ఇంటి దగ్గరికి తన ఓనర్ అయినటువంటి సంపత్ తన ఫ్యామిలీతో పాటు అక్కడికి వచ్చి సెల్వం వాళ్ళ ఇంటి వెనకాల కట్టి ఉన్నటువంటి ఆ ట్రీ హౌస్ లో వెళ్లి కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత సంపత్ వెంటనే సెల్వం దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, రేపే నేను ఫ్యామిలీతో పాటు ఒక 1 నెల రోజుల పాటు ట్రిప్ కి వెళుతున్నాను, ఈ 1 నెల రోజులు కూడా కార్ని జాగ్రత్తగా చూసుకో, రేపే మమ్మల్ని ఎయిర్పోర్ట్ లో వదిలిపెట్టు అని చెప్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజే సెల్వం వెళ్లి ఆ సంపత్ వాళ్ళ ఫ్యామిలీని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయగా సంపత్ వెంటనే సెల్వం ను చూసి, మేము ఒక 1 నెల రోజుల పాటు ఇక్కడ ఉండం కదా, అందుకే ఆ 1 నెల రోజులు శాలరీ కూడా నువ్వు తీసుకో అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న సెల్వం మాత్రం, సార్ పని చేయకుండానే డబ్బులు ఇస్తామంటున్నారు, నాకు డబ్బులేమి వద్దు సార్, మీరు ఆనందంగా ట్రిప్ కి వెళ్లి తిరిగి రండి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు. అప్పుడే సెల్వంకి తన వైఫ్ ఫోన్ చేసి, ఏమంటే మన బాబు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు, తనని వెంటనే హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాను, మీరు ఎలాగైనా కొంత డబ్బులు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి రండి అని అంటూ ఉంటుంది. దాంతో సెల్వం, ఇప్పుడే నా బాస్ డబ్బులు ఇస్తానంటే వద్దని చెప్పి పంపించేశాను, ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమో ఫోన్ కలవడం లేదు, ఇప్పుడు ఎలా నాకు డబ్బులు దొరుకుతాయని వెంటనే బాగా ఆలోచించి తన చెల్లెల హస్బెండ్ అయినటువంటి తన బావ దగ్గరికి వెళ్లి విషయం మొత్తం చెప్పి డబ్బులు తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. హాస్పిటల్ కి వెళ్లి తన కొడుకు ట్రీట్మెంట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత కూడా తన వైఫ్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ, నా కొడుకు పెద్దవాడైన తర్వాత నా తండ్రి నా కోసం ఏం సంపాదించాడు అంటే మనం ఏం చెప్పగలమని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత సెల్వం తన దగ్గర సంపత్ కార్ ఇచ్చి వెళ్లి ఉండడంతో ఆ కార్ ని కాల్ టాక్సీగా మార్చాలి అని ఆ కార్ ని కాల్ టాక్సీగా మార్చి కస్టమర్స్ ని ఎక్కించుకుని చాలా ట్రిప్పులు తిరుగుతూ బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ కార్ లో ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎక్కి తన చాలా లక్షల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి సెల్వం చాలా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు. ఆ వ్యక్తి దిగి వెళ్లిపోయే సమయంలో సెల్వం ను చూసి, నీకు కోటేశ్వరుడు లాగా ఈ సిటీలో బతకాలి అంటే ముందు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు అప్పులు చెయ్యి, ఈ సిటీలో డబ్బులు ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కోట్ల అప్పు ఉంది అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ మాటలు సెల్వం ను చాలా ప్రభావితం చేస్తాయి. దాంతో అప్పటి వరకు చాలా నార్మల్ గా జీవిస్తున్నటువంటి సెల్వం వెంటనే తన దగ్గర ఉన్నటువంటి స్పెట్స్ తీసి పెట్టుకుని చాలా స్టైల్ గా డబ్బులు ఉన్నవాడిలాగా నటిస్తూ ఫోన్ తీసి తన వైఫ్ కి ఫోన్ చేసి, ఈ రోజు రాత్రికి ఇంట్లో భోజనం చేయకు, మనం బయటికి వెళదామని అంటాడు. ఆ రోజు సాయంత్రం సెల్వం తన వైఫ్ ని మరియు కొడుకుని కూడా ఒక 5 స్టార్ హోటల్ కి తీసుకుని వెళ్తాడు. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం భోజనం చేయగా దాదాపు 3,500 రూపాయల వరకు బిల్ అవుతుంది. దాన్ని చూసినటువంటి శాంతి, ఎందుకు మన ఫ్యామిలీ కోసం ఇంత డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఇంట్లో చేయలేని వాళ్ళు బద్ధకంగా ఇలా రెస్టారెంట్లకు వచ్చి తింటూ ఉంటారు, మనకేమైంది, నా కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, నేను మన ఫ్యామిలీ
మొత్తానికి మంచిగా వండి పెడతారు కదా అని అంటూ ఉంటుంది. అయితే సెల్వం మాత్రం శాంతిని చూసి, నువ్వే చెప్పావు కదా డబ్బులు ఉన్న వాళ్ళలాగా బతకాలని, నువ్వేం కంగారు పడకు, మనం డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర బాగా అప్పులు చేసి మనం కూడా డబ్బులు ఉన్న వాళ్ళలాగా బ్రతుకుదామని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు బాగా డబ్బులు సంపాదించినటువంటి సెల్వం వెంటనే ఆ డబ్బు మొత్తాన్ని కూడా శాంతి దగ్గరికి తీసుకుని వెళ్ళిచ్చి, ఈ డబ్బుల్ని దాచిపెట్టు, మనం నువ్వు చెప్పినట్లుగానే ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం, డబ్బులు ఇంకా అవసరం అయితే ఎవరి దగ్గరైనా సరే ఇంకా ఎక్కువ రేటుకి వడ్డీకైనా తీసుకువచ్చి మనం ఇల్లు కొనుక్కుందాం అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్న శాంతి, ఇతనేంటి సడన్ గా ఇప్పుడు డబ్బులు డబ్బులు అంటూ డబ్బులు వెంట పడుతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటి నుంచి కూడా సెల్వం ఎర్లీ మార్నింగ్ 3 గంటలకు లేచి కారు నడపడం, క్రెడిట్ కార్డుతో టీ తాగడం, ఈ విధంగా చాలా లగ్జరియస్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇదంతా కూడా శాంతి గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు శాంతి సెల్వంకు ఫోన్ చేసి, రేపు మన అబ్బాయి స్కూల్లో ఒక ఫ్యాన్సీ డ్రెస్ షో ఉంది, మన బాబు ఒక డ్రెస్ కొనుక్కోవాలనుకుంటున్నాడు, మమ్మల్ని ఎక్కడైనా షాపింగ్ కి తీసుకుని వెళ్ళడానికి ఇంటికి రండి అని అంటుంది. ఆ మాటలు విన్న సెల్వం, అయితే మీరు బస్టాండ్ వరకు రండి, నేను బస్టాండ్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను అని చెప్తాడు. దాంతో శాంతి మరియు వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడా బస్టాండ్ దగ్గరికి వెళ్లి సెల్వం కు ఫోన్ చేస్తూ ఉంటారు. కానీ సెల్వం మాత్రం ఇప్పుడు షాపింగ్ కి వెళ్తే డబ్బులు రావు, ఇది చాలా పీక్ టైం, ఇప్పుడు షాపింగ్ కి వెళ్ళకూడదు అని తన ఫ్యామిలీని పక్కన పెట్టేసి డబ్బులు సంపాదించాలి అని మళ్ళీ వేరే ట్రిప్ కి వెళ్లిపోతూ ఉంటాడు. ఆ విధంగా సెల్వం ఒకప్పుడు ఫ్యామిలీకి ఎంతో టైం ఇచ్చేటటువంటి సెల్వం ఇప్పుడు ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనుక తిరుగుతూ ఉంటాడు. తర్వాత రోజు తన కొడుకు ఫ్యాన్సీ డ్రెస్ లో పార్టిసిపేట్ చేస్తున్నప్పటికీ అక్కడికి వెళ్లకుండా డబ్బు కోసమని వేరే ట్రిప్ కి వెళ్లిపోతూ ఉంటాడు. దాంతో ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చినటువంటి సెల్వం దగ్గర శాంతి మాట్లాడుతూ, ఎందుకు నువ్వు ఈ విధంగా డబ్బు డబ్బు అంటూ డబ్బు వెనకాల పరిగెడుతున్నావు, కనీసం ఫ్యామిలీకి కూడా ఎందుకు టైం ఇవ్వడం లేదు అని అంటూ ఉంటుంది. దానికి సెల్వం సమాధానం చెప్తూ, నువ్వే కదా రిచ్ పీపుల్ లాగా జీవించాలని నాకు చెప్పింది, అందుకే నేను ఆ డబ్బుల కోసం వెంటపడుతున్నాను, నేను మీ జీవితాలని మార్చడం కోసమే ఈ విధంగా డబ్బుల్ని సంపాదిస్తున్నాను అని శాంతి మీద అరుస్తూ ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ సెల్వం శాంతి దగ్గరికి వెళ్లి, రెడీ అవ్వు, మనం ఈ రోజు ఒక దగ్గర ఫ్లాట్ కొనడానికి వెళుతున్నామని చెప్పి వాళ్ళ దగ్గర తను పోగు చేసి ఉన్నటువంటి 25,000 రూపాయల్ని, అలాగే మరొక 25,000 రూపాయల్ని చాలా ఎక్కువ వడ్డీ రేటుకి అప్పు తీసుకుని వచ్చి ఈ డబ్బులన్నీ కూడా తీసుకుని వెళ్లి ఒక బ్రోకర్ దగ్గర ఇచ్చి ఒక ఫ్లాట్ ని తీసుకుంటారు. అలా ఆ ఫ్లాట్ ని తీసుకున్న తర్వాత సెల్వం వెంటనే శాంతిని చూసి మాట్లాడుతూ, రేపు పొద్దున్న నా కొడుకు నా తండ్రి ఏం సంపాదించాడు అంటే ఇది చూపించవచ్చు అని అంటూ ఉంటాడు. అయితే శాంతి మాత్రం సెల్వం ను చూసి, నేను కష్టపడి సంపాదించి ఆ డబ్బులతో ఫ్లాట్లు కొనాలని చెప్పాను, కానీ ఈ విధంగా అప్పులు చేసి ఫ్లాట్లు కొనడం, అప్పులు చేస్తూ బ్రతకమని చెప్పలేదు అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతుంది. అయితే సెల్వం మాత్రం, నా వైఫ్ ఎందుకు ఇంత కోపపడుతుంది, నేను ఇదంతా చేసేది మన ఫ్యామిలీ కోసమే కదా అని ఆలోచిస్తూ కారుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. సడన్ గా ఆ సమయంలో ఆ కారుకి చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. కారులో సగ భాగం వరకు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది. దాంతో సెల్వం, మా బాస్ నన్ను నమ్మి కారు నా దగ్గర ఇచ్చి వెళ్ళాడు, ఇప్పుడు కారుకి ఈ విధంగా యాక్సిడెంట్ అయ్యింది, ఇప్పుడు ఎలా దీన్ని బాగు చేయించాలి అని ఆ కార్ని షెడ్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా మెకానిక్ మొత్తం చెక్ చేసి ఈ కార్ని రిపేర్ చేయడానికి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది అని అంటాడు. దాంతో సెల్వం, ఇప్పుడు అంత డబ్బులు ఎక్కడ తీసుకురావాలి అని బాగా ఆలోచించి వెంటనే డైరెక్ట్ గా మళ్ళీ తన చెల్లి హస్బెండ్ అయినటువంటి తన బావ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా తన బావకు చెప్పి తన బావ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వచ్చి ఆ కార్ని రిపేర్ చేయమని చెప్తాడు. అక్కడి నుంచి సంపత్ కారు లేకుండానే ఇంటికి వెళ్లడంతో శాంతి వెంటనే సంపత్ ని చూసి, ఏంటి ఒంటరిగా వచ్చారు, కారు ఎక్కడ, కారుకి ఏమైంది అని అడుగుతుంది. సెల్వం వెంటనే శాంతిని చూసి మాట్లాడుతూ, కారుకి ఒక యాక్సిడెంట్ అయ్యింది, దాన్ని రిపేర్ చేయించడానికి 1,50,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందన్నారు, అందుకే వేరే దారి లేక జరిగిందంతా కూడా మా బావకు చెప్పి బావ దగ్గర డబ్బులు తీసుకువెళ్లి దాన్ని రిపేర్ చేయిస్తున్నాను, మా బాస్ నన్ను నమ్మి ఆ కారు నా దగ్గర ఇచ్చి వెళ్ళాడు కదా, ఆ కార్ని రిపేర్ చేయించి తీసుకుని వెళ్లి తన ఇంట్లో పెట్టేస్తాను, చేసింది తప్పే ఏం చేయమంటావు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు మార్నింగ్ కార్ని రిపేర్ చేయించి ఆ కార్ని తీసుకుని వెళ్లి సంపత్ వాళ్ళ ఇంట్లో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వెంటనే సెల్వం ను చూసి, ఏంటి సెల్వం, మన అయ్యగారు సంపత్ గారు వచ్చి ఉన్నారు కదా, ఏంటి మాట్లాడకుండానే వెళ్లిపోతావా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న సెల్వం, ఏంటి సంపత్ గారు వచ్చారా, కనీసం నాకు తెలియని కూడా తెలియలేదు అంటూ వెంటనే లోపలికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సంపత్ ని చూసి, ఏంటండి ఎప్పుడు వచ్చేసారు, కనీసం నాకు ఫోన్ కూడా చేయలేదు ఏమిటి అని అంటూ ఉంటాడు. దానికి సంపత్ సమాధానం చెప్తూ, నీకు ఫోన్ చేయాలనుకున్నాను కానీ చేయలేకపోయాను అని వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గోడ వైపు చూస్తూ ఉంటాడు. దాంతో సెల్వం కూడా అటువైపు చూడగా అక్కడ వాళ్ళ అమ్మగారు ఫోటోకి దండ వేసి ఉంటుంది. దాన్ని చూసినటువంటి సెల్వం, ఏంటి సంపత్ గారు ఏమైంది అని అడగ్గా దానికి సంపత్ సమాధానం చెప్తూ,
నిజానికి మేము వెళ్ళింది ఫ్యామిలీ టూర్ కాదు, మీ అమ్మగారికి తలలో ఏదో బాగోలేదు, దానికి ఆపరేషన్ చేయించడం కోసం విదేశాలకు వెళ్ళాం, కానీ అక్కడ ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది, మీ అమ్మగారు చనిపోయారు అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి సెల్వం, నన్ను వాళ్ళ కుటుంబ సభ్యులలో ఒకరిలా చూసుకున్నారు, అలాంటి ఇంట్లోనే అమ్మగారు చనిపోయారా అని చాలా బాధపడుతూ ఉంటాడు. సంపత్ వెంటనే సెల్వంను చూసి, సెల్వం, నేను పాపను తీసుకుని ఒక 6 నెలల పాటు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నాను, అందుకే ఈ 6 నెలల శాలరీని ముందుగానే నువ్వు తీసుకో, నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు అని అంటూ ఉంటాడు. దానికి సెల్వం వెంటనే సంపత్ని చూసి, సార్ నన్ను మీ కుటుంబంలో సభ్యుడిగా చూసుకున్నారు, మీకే ఎందుకు ఇలా జరిగింది, మీరింత బాధలో ఉన్నప్పుడు నాకెందుకు సరే డబ్బులు ఇవ్వడం, మీరు కొంచెం ఈ బాధ నుంచి బయటపడండి, కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయి జరిగిందంతా కూడా శాంతికి చెప్పి సెల్వం చాలా బాధపడి ఏడుస్తూ ఉంటాడు. కానీ ఆ తర్వాత రోజు నుంచి సెల్వంకి అప్పు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. మరోపక్క క్రెడిట్ కార్డు బిల్లు కట్టమని చెప్పి వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. అదే సమయంలో 25,000 రూపాయలని ఎక్కువ వడ్డీ రేటుకి తీసుకుని వచ్చారు కదా, ఆ వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. వీళ్ళతో పాటు మన సెల్వం వాళ్ళ బావ కూడా ఇంటికి వచ్చి గొడవ చేస్తూ ఉండడంతో సెల్వంకి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. దాంతో సెల్వం విదేశాలకి వెళ్లిపోయి డబ్బులు సంపాదించడమే మార్గమేమో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే సెల్వంకి తను ఇంతకు ముందు కారు నడిపే సమయంలో కారులో దుబాయ్లో పనిచేసే ఒక వ్యక్తి వెళ్లి ఉంటాడు. ఆ వ్యక్తి సెల్వంను చూసి, నేను దుబాయ్లో పనిచేస్తున్నాను, నువ్వు కూడా దుబాయ్కి రావాలి అనుకుంటే నాకు ఫోన్ చేసిరా, నీకు అక్కడ నేను జాబ్ చూస్తాను అని చెప్పి ఉంటాడు. ఆ మాటలను గుర్తు చేసుకున్నటువంటి సెల్వం వెంటనే ఆ వ్యక్తికి ఫోన్ చేసి పాస్పోర్ట్ మరియు వీసా కూడా రెడీ చేసుకుని దుబాయ్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంటాడు. అయితే శాంతి మాత్రం తన హస్బెండ్ ని దుబాయ్కి పంపించడం కోసం ఒప్పుకోకుండా ఉంటుంది. సెల్వం శాంతి దగ్గరికి వెళ్లి, మన అప్పులన్నీ కూడా తీరాలంటే ఇది ఒక్కటే మార్గం, నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు, మన అప్పులు తీరేంత వరకు నేను అక్కడ నుండి తిరిగి వచ్చేస్తాను అని సెల్వం వెంటనే దుబాయ్కి వచ్చి అక్కడ కారు డ్రైవర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ విధంగా దుబాయ్కి వచ్చినటువంటి సెల్వం చాలా కష్టపడుతూ అక్కడ కారు డ్రైవింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. కానీ తన వైఫ్ కి మరియు కొడుక్కి దూరంగా ఉన్నాను అని ప్రతిరోజు కూడా వాళ్ళని గుర్తు చేసుకుని బాధపడుతూ ఫైనల్ గా ఒక 6 నెలల్ని అక్కడ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత సెల్వం డైరెక్ట్ గా వాళ్ళ ఓనర్ దగ్గరికి వెళ్లి, సార్ నా పాస్పోర్ట్ నాకు ఇవ్వండి, నేను ఇండియాకి వెళ్లిపోతాను అని రిక్వెస్ట్ చేస్తాడు. దాంతో తన ఓనర్ కూడా వెంటనే సెల్వం కి తన పాస్పోర్ట్ ఇచ్చేయడంతో వెంటనే చాలా ఆనందంగా తన రూమ్ కి వెళ్లి తన బ్యాగ్ మొత్తం సర్దుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెల్వం ను చూసి, ఏంటి సెల్వం ఇంటికి వెళ్లిపోతున్నావా అని అంటూ ఉంటారు. దానికి సెల్వం వెంటనే వాళ్ళందరినీ చూసి, అవును, నేను మన సొంత ఊరికి వెళ్ళిపోతున్నాను, నేను మీలాగా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ చేసి ఫోన్లో సంసారం చేయలేను, డైరెక్ట్ గా నా కొడుకు మరియు నా భార్య దగ్గరికి వెళ్ళిపోతున్నాను అని బ్యాగ్ సర్దుకుని వెంటనే ఇండియాకి బయలుదేరి ఇండియాకి వచ్చేస్తాడు. ఆ ఇండియాకి వచ్చినటువంటి సెల్వం ఇంటికి వెళ్లకుండానే తను ఎవరెవరి దగ్గర అప్పు తీసుకున్నాడో వాళ్ళందరికీ కూడా డబ్బులు సెటిల్ చేస్తాడు. ఆ తర్వాత టాక్సీ తీసుకుని ఇంటికి వస్తూ ఉండగా టాక్సీ డ్రైవర్ సెల్వం ను చూసి, ఏంటి సార్ దుబాయ్ నుంచి వస్తున్నారా, నేను కూడా దుబాయ్కి వెళ్లి బాగా డబ్బులు సంపాదిస్తాను అంటూ ఉంటాడు. సెల్వం వెంటనే తనను చూసి మాట్లాడుతూ, నేను కూడా నీలాగే డ్రైవర్ గా వర్క్ చేసేవాడిని, ఒక వ్యక్తి మాటలు విని బాగా ప్రభావితం చెంది ఈ విధంగా తయారయ్యాను, నువ్వు మాత్రం నీ జీవితంలో ఎవరి మాటలు వినొద్దు, నీకు లైఫ్ లో ఏదనిపిస్తే అది మాత్రమే చెయ్యి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత సెల్వం ఇంటికి తిరిగి రాగా ఇంట్లో తన వైఫ్ ఉండి పెట్టి ఆ ఉండిలో డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆ డబ్బుల సహాయంతో తన డైరెక్ట్ గా తన హస్బెండ్ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్లిపోవాలి అనే డబ్బుల్ని సేవ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత సెల్వం వెంటనే ఇంటి మొత్తం వెతుకుతాడు, కానీ ఎక్కడా కూడా తన వైఫ్ కనిపించదు. వెంటనే ఇంటి వెనక్కి వెళ్ళగా తను కట్టి ఉన్నటువంటి హౌస్ ట్రీలో తన వైఫ్ కూర్చుని ఉంటుంది. సెల్వం అక్కడికి వెళ్లడంతో శాంతి అది చూసి తన హస్బెండ్ వచ్చాడు అని చాలా ఆనందంగా పరిగెట్టుకుంటూ వెళ్లి సెల్వంని హగ్ చేసుకుంటుంది. అప్పటి నుంచి కూడా ఇంతకు ముందు వాళ్ళు ఏ విధంగా సాధారణంగా ఒక మధ్య తరగతి జీవితం జీవించారో ఆ విధంగా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజే సంపత్ వేరే దేశాన్ని నుంచి ఇండియాకి తిరిగి వచ్చాడు అని తెలిసి సెల్వం డైరెక్ట్ గా సంపత్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ, నువ్వు నా దగ్గర ఉంచి వెళ్ళినటువంటి నీ కార్ని నేను ఒక కాల్ టాక్సీ లాగా వాడాను, దానికి యాక్సిడెంట్ అయ్యింది, దాన్ని బాగు చేయించడం కోసం డబ్బులు అప్పు తీసుకున్నాను, వీటన్నిటిని తీర్చడం కోసం మళ్ళీ దుబాయ్కి వెళ్లి అక్కడ కష్టాలను అనుభవించి 6 నెలల్లో ఉండలేక ఇండియాకి తిరిగి వచ్చేసాను అని జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అవి మొత్తం విన్నటువంటి సంపత్ వెంటనే మన సెల్వం ను చూసి, నేను నా కూతురు వేరే దేశానికి వెళుతున్నాం, మమ్మల్ని వెంటనే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిరా అని చెప్పి తనని కారులో తీసుకుని వెళ్తాడు. అలా వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో కారుని ఆపినటువంటి సంపత్ వెంటనే మన సెల్వం ను చూసి మాట్లాడుతూ,
మనం ఈ జీవితంలో ఎందుకు పరిగెడుతున్నామో మనకే తెలియకుండా పరిగెడుతూ ఉన్నాం. ఇలా పరిగెడుతున్నప్పుడు మన జీవితంలో అనుభవించాల్సిన విషయాల్ని కూడా అనుభవించకుండా వదిలేస్తున్నాం. ఆ రోజు నా భార్య నాతో పాటు విదేశాలకి వస్తానని చెప్పినప్పుడు నేను వర్క్ మూడ్ లో ఉండి తనను వద్దని చెప్పాను. ఆ రోజు నా భార్య నాతో పాటు వచ్చి ఉంటే బహుశా ఈ రోజు తను బ్రతికి ఉండేదేమో అని చాలా బాధపడుతూ వెంటనే సెల్వంను చూసి, సెల్వం, లైఫ్ లో ఎప్పుడూ కూడా డబ్బు డబ్బు అంటూ డబ్బు చుట్టూ తిరుగుతూ ఫ్యామిలీని వదిలిపెట్టకు. ఇదిగో ఈ కారుని నువ్వే తీసుకో. ఇప్పటి నుంచి ఈ కారు నీ సొంతం. ఇది నా నిర్ణయం కాదు, నా భార్య నిర్ణయం కాదనకు అని సంపత్ తన కారుని సెల్వంకి ఇచ్చి అక్కడి నుంచి కారు దిగి వేరే టాక్సీలో ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోతాడు. ఆ విధంగా సెల్వం ఏ కారులో అయితే తను డ్రైవర్ గా వర్క్ చేశాడో అదే కారుకి తన యజమానిగా మారి ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో సెల్వంకి శాంతి ఫోన్ చేసి అర్జెంటుగా బయలుదేరి ఇంటికి రండి, మనం బయటికి వెళ్ళాలి అంటూ ఉంటుంది. ఆ వెంటనే సెల్వం కాల్ ట్యాక్సీ యాప్ ని తిరిగి మళ్ళీ ఓపెన్ చేస్తాడు. అప్పుడే ఒక సర్వీస్ బుక్ అవుతుంది. ఇప్పుడు సెల్వం తన భార్య కొడుకుని తీసుకుని బయటికి వెళతాడా లేదంటే సర్వీస్ ని బుక్ చేసుకున్నటువంటి కస్టమర్ ని తీసుకుని వెళతాడా అన్న క్వశ్చన్ ని రైజ్ చేసి మూవీని అక్కడితో ముగిస్తారు. చైత్ర ఎందుకు భయపడుతుంది? చైత్రాన్ని భయపెడుతున్న వారు మనుషులా దెయ్యాలా? చైత్రాన్ని కాపాడడానికి చైత్ర ఇంటికి వచ్చిన ఇన్స్పెక్టర్ మరియు పూజారికి ఏమయ్యింది? చైత్ర ఇంట్లో ఉన్న దెయ్యాలు ఎవరు? చైత్ర ఇంటికి తన ఫ్రెండ్స్ వస్తే ఎందుకు చైత్ర డోర్ ని ఓపెన్ చేయడం లేదు? చైత్ర భయపడుతూ ఉంటే చైత్ర హస్బెండ్ ఎక్కడికి వెళ్ళాడు? చివరికి ఏమైంది అన్నదే 2023లో తమిళ్ లాంగ్వేజ్ లో వచ్చినటువంటి చైత్ర మూవీ స్టోరీ. ఈ తమిళ్ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి వినండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.